గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడియోస్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో విజేతగా గెలుపొందిన అభ్యర్థి ఈరోజు ప్రమాణ స్వీకారానికి తన ఇంటి నుంచి తనను ఓట్లు వేసి గెలిపించిన ఓటర్ మహాశయుల ఆధ్వర్యంలో ఇలా ర్యాలీ రూపంలో రైతు వేదిక దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. బాణాసంచగాలు, టపాసులు ఇలా ఎంతో అంబరంగా సంబరంగా చేస్తూ సర్పంచ్ గెలిచిన అభ్యర్థిని రైతు వేదిక దగ్గరికి సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది. గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఎంతో ఉత్సాహంతో కోలాహలంతో డ్యాన్సులు వేస్తూ టపాసులు బోనాలు పేలుస్తూ గ్రామ ప్రజలు గెలిచిన అభ్యర్థి అయినటువంటి కుమ్మ గంగాధర్ని సర్పంచ్గా ఎన్నుకొని ప్రమాణ స్వీకారానికి గంగమ్మ గుడిని దర్శించుకోవడానికి వెళ్ళడం జరుగుతుంది. ఇదే దగడపల్లిలో గంగమ్మ గుడి. ఈ గంగమ్మ గుడి రాయితోన కట్టివ్వడం జరిగింది. ఇక్కడ గంగమ్మ గుడిలో గంగమ్మ దేవతను దర్శించుకొని సర్పంచ్గా గెలుపొందిన గంగాధర్ రైతు వేదిక దగ్గరికి వెళ్ళటానికి ముందుగా ఈ యొక్క గంగమ్మ గుడిలో గంగమ్మ దేవతను దర్శనం చేసుకొని ఊరు మొదటి దైవంగా విజయానికి దిక్సూచిగా అయినటువంటి హనుమంతుడి గుడి దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ హనుమంతుడిని దర్శించుకొని హనుమంతుడిని దర్శనానికి ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ శ్రీరాముడి యొక్క భక్తుడైనటువంటి పరమ భక్తుడు హనుమంతుడి గుడి దగ్గరలో హనుమంతునికి టెంకాయ కొట్టి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ శివాలయం గుడి దగ్గరికి బయలుదేరడం అనేది జరుగుతుంది. ఇక్కడ శివాలయం గుడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ శివాలయంలో కూడా శివుణ్ణి అలాగే శ్రీరాముల వారిని ఇద్దరిని దర్శించుకొనికే సర్పంచ్ అభ్యర్థి గెలిచిన సర్పంచ్ అభ్యర్థి శివాలయం గుడిలోకి రావడం జరిగింది. ఈ లోకానికి లయకారుడైనటువంటి సృష్టికారుడైనటువంటి పరమేశ్వరుడి సన్నిధానంలో నిలబడి ఆ యొక్క పరమాత్ముడికి ఆ యొక్క పరమశివుడికి శిరస్సు వంచి నమస్కరించి అందరూ శివుని ఆజ్ఞను పొంది అలాగే ఇక్కడ రాముడు లోక కళ్యాణ హస్తుడు రాముడికి దర్శించుకొని ఇక్కడ నుంచి
రైతు వేదిక దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. రైతు వేదికలో ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుంది. చివరిగా హారతి తీసుకొని శివుని ఆలయం దగ్గర అందరు భక్తులందరూ హారతి తీసుకున్నారు. ఇక్కడ నుంచి హారతి తీసుకున్న తర్వాత అందరూ రైతు వేదిక దగ్గరికి రావడం జరిగింది. రైతు వేదికలో జనం మాత్రం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి యువకులు, తర్వాత పెద్దలు, అలాగే చిన్నలు, తర్వాత పంచాయత్ సెక్రటరీ గారు, ఇలా అందరూ ఈ యొక్క రైతు కమిటీ దగ్గర వచ్చి వెయిట్ చేయడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి వ్యక్తి రైతు వేదికలోకి ఎంట్రీ అయ్యాడు. తనకి ఇప్పుడు వెల్కమ్ చెప్తూ తనని సర్పంచ్ పదవికి ప్రమాణ స్వీకారానికి కావాల్సిందిగా మన పంచాయతీ సెక్రటరీ గారు గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి స్వాగతం సుస్వాగతం. మరికొద్ది సేపట్లో మన ముందర నూతనంగా సర్పంచ్గా ఎన్నికైన కొమ్మ గంగాధర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. తన గురువు అయినటువంటి ఈశ్వరెడ్డి సార్ గారికి పాదాభివందనం చేసుకొని తన యొక్క ప్రమాణ స్వీకార సభ మీదకి రావడం జరిగింది.